శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ప్రొడ్యూసర్ నట్టికుమార్ దగ్గరికి ఉన్నాము. సో ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది రీసెంట్గా ఒక న్యూస్ వచ్చేసి బాగా వైరల్ అయింది. ఆయన వచ్చేసి కిరణ్. ఆ కిరణ్ అనే వ్యక్తి భారతి గారిని చాలా దారుణంగా విమర్శించారు. ఎంత దారుణంగా అంటే చాలా దారుణంగా, అసలు మాటలు వినడానికి కూడా అలా లేవు, అంత దారుణంగా. మళ్ళీ వాటికి బీప్స్ కూడా లేవు. అంత దారుణంగా విమర్శించడానికి ఏం హక్కు ఉంది సార్? అయితే అంటే ఒక పర్సన్ అయినా సార్ అంత విమర్శనానికి హక్కు ఉంది ఎవరికైనా? అంతలా ఓ మాట్లాడతాను. వాడి కన్నది కూడా ఒక తల్లి. అది ఫస్ట్ గుర్తు చేసుకోవాలి. నాకు ఎవరో నేను ఫోటో చూశాను, వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం, వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళ తల్లిని తండ్రిని పెట్టారు. ఫస్ట్ నిన్ను కన్నది ఒక తల్లి. నీకు చెల్లి ఉందో లేదో నాకు తెలియదు, నీకు అక్క ఉందో లేదో నాకు తెలియదు, నీకు భార్య ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఈ ముందు ఈ ఫ్యామిలీస్ని, లేడీస్ని గుర్తు చేసుకో. మీ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయి. మనం ఎవరైనా ఎదుటి వాళ్ళంటే అది మనకు వర్తిస్తుందేమో అని గుర్తుపెట్టుకో. ఎవరిమైనా సరే, పార్టీలు వేరు, ఫ్యామిలీస్ వేరు. ఫస్ట్ ఇష్యూస్ బేస్డ్ వేరు, ఫ్యామిలీస్ వేరు. ఇప్పుడు వైఎస్ భారతి గారు ఎవరో నీకు తెలియదు, రాజశేఖర్ రెడ్డి గారి కోడలు, గంగిరెడ్డి గారి కూతురు, జగన్మోహన్ రెడ్డి గారి భార్య, మేబీ. ఓకే, ఏది ఏమైనా ఆమెని అనడం అనేది పూర్తిగా ఖండించవలసిన విషయం. ఖండించడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యారు. ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, మళ్ళీ వెంటనే అరెస్ట్ చేశారు, రిమైండ్ చేయమన్నారు. అంటే ఆడపిల్లలకు మా గవర్నమెంట్లో సెక్యూరిటీ ఉంటుంది. ఆడపిల్లల ఊసు ఏ పార్టీ వాడు తెచ్చినా, మా పార్టీ వాడు తెచ్చినా కూడా సహించేది లేదు. మా పార్టీ వాడు మాట్లాడిన ఆడపిల్లల మీద ఒప్పుకోను అని ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు. పేరు నాని గారు మిసెస్ మీద కూడా కొంతమంది అరెస్ట్ చేయమని, అదంటే కూడా ఆడపిల్లల మీద మీ ప్రతాపం ఏంటి? దమ్ము ఉంటే పేరు నానితో చూసుకో, రాజకీయంగా ఎదుర్కో, ఆడపిల్లల మీద మీ ప్రతాపం ఏంటి అన్న మాట ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది మేము చెప్పిన మాట కాదు, అది పేరు నాని గారు చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ నైతికత, తెలుగుదేశం పార్టీ ఆడపడుచులకు ఉన్న అనురాగం, ఆప్యాయత, వాళ్ళ మీద ఉన్న గౌరవం. నేనేం అడుగుతున్నానంటే, అక్కడ ఆడబిడ్డ రాజశేఖర రెడ్డి గారి కోడలు కాదు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి భార్య కాదు, ఆడబిడ్డని చూసి ఇమ్మీడియట్లీ ఇది తప్పు అని చెప్పి ఖండించారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటుగా అడుగుతున్నా, మీరు ఇదే మాట మీ గవర్నమెంట్లో, ఇది నేను మీకు మళ్ళా చెప్తున్నా, అంటే ఇది నేను ఎత్తు పడవట్లే, అంటే ఏ పార్టీ వాళ్ళు కూడా ఇలా తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో భువనేశ్వరమ్మని తిట్టేటప్పుడు కూడా నవ్వుతూ ఊరుకున్నారు. పోసాని కృష్ణమూర్తి గారు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిరుగుతున్నా కూడా నవ్వుతూ, చిరునవ్వుతో నవ్వుతున్నారు. చెల్లుల్ని ఇష్టం వచ్చినట్టు నోటితో మాట్లాడలేని మాటలు మాట్లాడుతుంటే మీ పార్టీ వాళ్ళు నవ్వుతూనే కూర్చున్నారు. ఒక్కరోజు కూడా ఖండించిన పాపానికి వెళ్ళదు మీ పార్టీలు కాదు. అమర్నాథ్ గారు కానీ, రాజీవ్ గారు కానీ, రాజీవ్ అని ఒక మీ అధికార ప్రతినిధి కానీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీస్ కోసం ఇష్టం వచ్చిన మాట్లాడినా కూడా, కన్నీరు పెట్టుకున్నా కూడా మీకు జాలి కలగలేదు. కానీ ఇది టీడీపీ గవర్నమెంట్లో ఆడపిల్లలకు రక్షణ ఉంది, టీడీపీ గవర్నమెంట్లో ఆడపడుచులకు రక్షణ ఉంది, టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు గారు అండ ఉంది, చంద్రబాబు గారు నిలబడతారు. నా పార్టీ వాళ్ళైనా బయట వాళ్ళైనా ఆడపిల్లల జోలికి వస్తే ఖబర్దార్ అని చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఎందుకు మాట అన్నానంటే, కిరణ్ అనేవాడు మాట్లాడింది తప్పు, కిరణ్ అనేవాడు చేసింది తప్పు, కిరణ్ అనేవాడు చేసింది పాపం, కిరణ్ అనేవాడు భారతి గారిని మాట్లాడకూడదు. ఇలాంటి వాడిని పీడీ యాక్ట్ కింద లోన్ వేసేయాలి. ఎందుకంటే ఎవరు మాట్లాడినా చెడ్డ పేరు పార్టీకి. నేను మళ్ళా మీకు ఒకటి చెప్తున్నా, ఆ రోజు మీరు ఖండించుంటే, ఆ రోజు మీరు క్షమాపణ చెప్పుంటే, ఆ రోజు ఆడపడుచులకు మీరు నేనున్నాను అని అని ఉంటే ఈరోజు 11 సీట్లు మీకు రావు, 135 సీట్లు వచ్చేవి, 140 సీట్లు వచ్చేవి. ఆడపిల్లల మీద గౌరవం లేదు, జనాల మీద గౌరవం లేదు. ఏది డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళినా నవ్వుతూనే ఉంటారు.
ఎవరు ఆడపిల్లలు తిట్టినా నవ్వుతూనే ఉంటారు, మీ చెల్లెలు తిట్టినా నవ్వుతూనే ఉంటారు. పోసాని కృష్ణమూర్తి తిడుతుంటే శబాష్ శబాష్ అంటారు, ఆమె గురువారి అమర్నాథ్ తిడుతుంటే ఫ్యామిలీస్ శబాష్ శబాష్ అంటారు. అంబటి రాంబాబు మరి గోరెట్ల మాధవ్ గారి న్యూడ్ కాల్స్ది ఆ రోజు వచ్చినప్పుడు ఏం చేశారు, ఏం మాట్లాడారు? ఓకే, ఈరోజు ఆయన అరెస్ట్ చేసే అనుమానం ఉంది, భయం వేస్తుంది. ఆయన భయం ఏంటని చిన్నగా ఎక్స్ ఎంపీ అండ్ పోలీస్ డిపార్ట్మెంటు అన్నీ తెలిసిన వ్యక్తి. ఆయన ఎవరు పట్టుకుంటారు? లా ప్రకారం, చట్టం ప్రకారం ఆయన మీద ఏ కేసు పెట్టారో ఆ కేసు కోర్టులో హాజరుపరిచారు కదా. అంబటి రాంబాబు గారు ఎన్నిటికీ సమానం చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్కి అప్పుడు మీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్కి చెప్పమన్నాడు సమాధానం. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అక్కడ పార్టీ కాదు, పార్టీగా ఉంటే ఫైట్ టు ఫైట్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తారు, జగన్మోహన్ రెడ్డి పార్టీతో చేస్తారు. ఆడపిల్లలను మధ్యన పెట్టుకొని, ఆడపిల్లలను అడ్డులు పెట్టుకొని ఆడపిల్లలతో రాజకీయాలు చేయించే రాజకీయ తెలుగుదేశం పార్టీ కాదు ఇది. మీకు 11 సీట్లు రావడానికి కారణం, ఆయనకు 154 సీట్లు రావడానికి కారణం ఇదే నిదర్శనం. ఎందుకంటే ఈ విషయం కోసమే భారతి గారిని మాట్లాడిన మాటలు చాలా బాధాకర విషయం, తప్పు. మీ తల్లి కూడా ఖండించాలి, మీ తండ్రి కూడా ఖండించాలి, నీకు అక్కచెల్లెలు ఉంటే వాళ్ళు ఖండించాలి. నీలాంటి వాడిని ఎందుకు కన్నావురా బాబు అని తల్లి బాధపడాలి. ఎందుకంటే ఆ తల్లి గర్భం నుంచి నువ్వు పుట్టినప్పుడు ఆమె ఆడదే, ఆమె ఎంతో నీకు వచ్చినప్పుడు నా కొడుకు ఎంతో ప్రయోజకుడు అవుతుంది అనుకుంటే ఆ ఆడబిడ్డనే నువ్వు తిడుతున్నావు అంటే, ఆ ఆడబిడ్డనే ఇష్టం వచ్చినట్టు నువ్వు శంకిస్తున్నావు అంటే నీ కోసం ఎవరు మాట్లాడతారు? నీ కోసం మాట్లాడితే ఎలాగుంటుంది? నిన్ను కనేటప్పుడు, నిన్ను పెట్టేటప్పుడు పలానా నా బిడ్డ అని చెప్పేది తప్ప దానికి సాక్ష్యం ఏది ఉందా? సాక్ష్యం మీ తల్లి చెప్పిందా? సాక్ష్యం మీ తల్లి ఏమైనా మొత్తం టోటల్గా ఇది ఇచ్చిందా? కాదు కదా. ఆ తల్లి మనల్ని జన్మనిచ్చింది, ఆ తల్లి మనల్ని నిలబెట్టింది. నా బిడ్డడు అనేది నా తల్లిదండ్రులు అన్నారు, అది మనకు దేవుని చూపించారు, అదే మన తల్లిదండ్రులుగా మనం భావిస్తాం కదా. తప్పు ఏం జరిగిందో మనం ప్రశ్నించడానికి మనం కాదు, ఆ తల్లి మనకు జన్మనిచ్చింది కదా. ఆడపిల్లలు మనం గౌరవించాలి, ఆడబిడ్డలు మనం గౌరవించాలి. ఇది తప్పుడు సమాచారం, తప్పుడు ఎవరైనా సరే, బయట వాళ్ళైనా ఎవరైనా ఇది తప్పుడు మాటలు, తప్పుడుగా మాట్లాడకూడదు. ఏ పార్టీలో ఉన్నా సరే, ఎవరితో ఉన్నా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఆడపిల్లల కోసం ఇలా మాట్లాడేవాడిని రోడ్డు మీద ఇచ్చి కొట్టినా కూడా పాపం లేదు. ఎవరైనా సరే, మేబీ నేను ఏ పార్టీ వాడు అనట్లేదు, నేను బయట వాడు ఎవరైనా ఆడబిడ్డలు ఏడిపించినా, ఆడబిడ్డల మీద చేసిన, ఆడబిడ్డల మీద అసభ్యంగా మాట్లాడినా, నడి రోడ్డు మీద ఈడ్చి కొట్టినా కూడా పాపం లేదు అని అంటున్నాను. కనుక భారతి గారు మేము మాట్లాడిన మాటలు పూర్తిగా ఖండిస్తూ, కనుక గత రాజకీయం చూడండి, చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చూడండి, మీ రాజకీయం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మీ నిర్ణయం మీకే వదులుతున్నా, ప్రజలకు వదులుతున్నా. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఎక్కడ న్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది అనేది నిర్ణయం. ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది ఇంట్లో. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈయన మాట్లాడిన మాటలు వచ్చేసి దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్లో నుంచి, సోషల్ మీడియా నుంచి తీసేసేయాలి, రేపటి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలని చెప్పేసి కొందరు మాట్లాడతారు. సో అది తీయడానికి తీసినట్టున్నారు కదా, కొంతవరకు ఏ ఛానల్లోనే లేవు, ఉంటే అది పెడితే తప్పే, ఇమ్మీడియట్లీ పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఉంటే తప్పే. ఏ ఛానల్లో నాకు తెలిసి ఏ పార్టీ ఛానల్లో కూడా పెట్టరు, అలాగా బుద్ధున్నాడు ఎవడో ఏ ఛానల్లో పెట్టడు. ఎందుకంటే ఒక కుటుంబం మీద అలాగా అబంధం వేయకూడదు, అలాగ ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడా కూడా ఇంతకుముందు మాట్లాడినా కూడా ఎక్కడ లేవు, కనుక అలాంటి ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఉంటే పోలీసులు యాక్షన్ తీసుకోవాలనేది నమ్మండి.